నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం అధిక వర్షపాతం వల్ల నష్టపోయామని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షపాతం వల్ల మొక్కలకు అందాల్సిన నీరు కంటే ఎక్కువ తీసుకుని పంటకు తెగుళ్లు వచ్చాయని రైతులు చెబుతున్నారు. అనుకున్న దానికంటే ఈ సంవత్సరం పత్తి దిగుబడి తక్కువ రావడం వల్ల కనీసం పెట్టుబడి కూడా రాకుండా ఎకరానికి 50 నుండి 60 వేల నష్టం వస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా పత్తి రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం పత్తి సాగు చేస్తూ ఉంటారు. ఈసారి పత్తి సాగులో అధిక నష్టాలు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల నుండి 8 లక్షల ఎకరాలు ప్రతి ఏటా సాగు చేస్తూ ఉంటారు రైతులు. నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో అయితే విరివిగా ఈ పత్తిని సాగు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అధిక వర్షపాతాల వల్లనైతే పత్తి సాగు మీద బాగా ప్రభావం పడింది. పత్తి సాగులో నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతానికి నకరికల్ నియోజకవర్గంలో ఇక్కడ పత్తి చేను చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పత్తి సాగులో బాగా ఈసారి నష్టం వస్తుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఎందుకంటే అధిక వర్షాల వల్ల పత్తి మొక్కకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ కంటే ఇంకెక్కువ శాతంలో వాటర్ తీసుకొని పత్తి పంటకైతే ఎర్ర తెగుళ్ళు వచ్చాయి. అయితే 10 నుండి 15 క్వింటాలు వస్తేనే ఒక రైతుకి ఆ ఎకరం మీద పెట్టిన పెట్టుబడితో పాటు తనకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మాత్రం ఒక 5 నుండి 6 క్వింటాలే వస్తాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నుండి 6 క్వింటాలు ఒకవేళ వస్తే మాత్రం ఒక రైతుకు సుమారుగా ఎకరానికి 50 నుండి 60 వేలు నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, రైతులకు ఎలాంటి దిగుబడి వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టారన్నది ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి రైతులకు పెద్ద ఆపద వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి కాయలు, పత్తి కూడా నల్లగా మారడంతో దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభంలోనే వర్షాలు బాగా కురవడంతో రైతులు ఆనందంగా పత్తి విత్తనాలు విత్తారు. కానీ తర్వాత ఎండల కారణంగా విత్తనాలు సరిగ్గా మొలవక రెండోసారి విత్తనాలు వేశారు. పత్తి సాగులో చేయాల్సిన అన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా పంట చేతికి వచ్చే సమయంలో తిరిగి భారీ వర్షాలు పడి రైతులను చిత్తు చేశాయి. జిల్లాలో ఈ వానాకాలంలో భువనగిరి, నకరేకల్, సూర్యాపేట, మునుగోడు, దేవరకొండ, ఆలేరు, నల్గొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల్లో 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ భారీ వర్షాల కారణంగా కాయం మొత్తం కుళ్లిపోయింది. మొదట వచ్చిన పంట మాత్రం అధిక బరువు వస్తోందని, రెండో విడత అంత బరువు రాదని రైతులు ఆవేదన చెబుతున్నారు. ఇక ఎకరాకు 50 వేల నుండి 60 వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు ఆ పెట్టుబడి ఖర్చులు కూడా వస్తాయో రావునని దిగులు చెందుతున్నారు. మాది వరకుడుపల్లి గ్రామం. మేము మిసాల విద్యాసాగర్ అంటారు నన్ను. ఇక్కడ పత్తి వేసినాం, ఒక 40 ఎకరాలు వేసినాం. పత్తి అంతా ఖరాబ్ అయ్యింది. వర్షాకాలం వచ్చేసి మొత్తం పత్తి అంతా నాని మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ప్రభుత్వం నుంచి సహకరించాలి ఏమన్నా. రోజు కూలీలో 20-30 మందిని కూలీలో పెడుతున్నాం. ఇక్కడ వాళ్ళ కూలి కూడా పడతలేదు. ఒక 5 నుంచి 600 కూలి వేస్తున్నాం. వాళ్ళ కూలి కూడా పడతలేదు. చాలా నష్టం వస్తుంది. వర్షాలు వచ్చి పత్తి నాని మొత్తం ఖరాబ్ అవుతుంది. మొత్తం పచ్చి ముద్ద అయిపోతుంది. ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. 5,000 నుంచి 5,000 ఉంది, ఇప్పుడు 6,000 లేదా 7,000 ధర పెంచాలి. పెంచి నష్టపరిహారం కూడా కొంచెం కట్టియాలి. వర్షాలు చాలా వస్తున్నాయి, అకాల వర్షాలు అంటారు ఇవి. ఈ వర్షం వల్ల చాలా నష్టం అయిపోతుంది. ఇవి బయట వాళ్ళు వచ్చారు, రేటు తక్కువ ధరకు తీసుకొని పోయి బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. దానివల్ల మాకు కొంచెం రేటు కల్పించాలి. ప్రభుత్వం నుంచి సహకరించాలి. ఇంకా మాది ఒలిగొండ మండలం, గోకారం విలేజ్ మాది. మేము పత్తి 6 ఎకరాలు వేసినాము. ఇప్పటి వరకు అయితే అంతా నాణ్యదే. 4,500. మేము కోళ్ళు 800, 900 అంటారు ఆడోళ్ళు. అది అమ్మితే 4,000, 4,500 అని వాళ్ళు అంటారు దళారులు. అక్కడ వేసుకపోదామంటే ట్రాక్టర్లు రావట్లే. అన్ని ఊర్లకు ఇప్పుడు మాకు ఏదిలా ఇక్కడికి వెళ్ళి పోవస్తలేదు. అక్కడ గోకారం అంటే ఆడ పోవస్తలేదు. పరిస్థితి ఏందని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
6 ఎకరాలు వేసినాం సార్. మా పరిస్థితి ఏంది సార్? ఉదాహరణని ఇవ్వాలి సార్. 6 ఎకరాలు వేసినాం, మా పరిస్థితి ఏంది? ఎవ్వరు ఆదుకునే మానవుడే లేడు సార్. అంతా నాణ్యత 6 కూలోళ్ళని పెట్టినాం. వాళ్ళకు మనిషికి 500 అంట. మాకు ఆడిపోతే రేటు గిట్ట పడట్లేదు. కనీసం మనం ప్రభుత్వం ఆదుకోవాలని ఈ టీవీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. సాధారణ పరిస్థితుల్లో నల్లరేగడి నేలల్లోనే పత్తి పంట అధిక దిగుబడి వస్తుంది. కానీ భారీ వర్షాల కారణంగా ఈ నేలలు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల పత్తి చేలు అన్నీ దెబ్బతిన్నాయి. దీనివల్ల పంట ఎదగని పరిస్థితి నెలకొంది. కలుపు తీయడం కూడా కష్టమవుతోంది. ఎడతెగని వర్షాలతో ఓవైపు పంట ఎర్రబడిపోవడం, మరోవైపు కలుపు సమస్య తీవ్రమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక 10 ఎకరాల పత్తిని వేసినాం. రోజు ఇట్లా వానలు వచ్చుడు పోవడం వల్ల పత్తి అంతా ఖరాబ్ అవ్వడం వల్ల మందిని తీసుకొస్తున్నాం. వాళ్ళకు కూలి 600-700 అని వీళ్ళు అంటారు. ఇక అతను వేపించి ఇంట్లో వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కొనుగోలు లేక మాకు 5,000 క్వింటల్ అని తీసుకుంటారు. 4,500-5,000 అని తీసుకుంటారు. అక్కడ అమ్ముకోవడమేమో 7,000-8,000 పోతుందంట. మాకు ఇక్కడ మేము సొంతంగా అమ్ముకుందామంటే మాకు ఇక్కడ వాగులు వంపులు వానలు కొట్టి పోవస్తలేదు ఎక్కడ. దానివల్ల నష్టం చాలా ఉన్నది. ఇట్లా చేసి మీరు మంచిగా కొనాలని మాకు ఎక్కువ ధర ఇవ్వాలని కోరుతున్నాం. మాకు ఇక్కడ ఇంటి ముంగడికి వస్తారు, అగ్గో తీసుకోపోతారు. మాకు ఇక్కడ నష్టం అవుతుంది. ఏం చేస్తుందో ప్రభుత్వం మాకైతే కొంచెం కొనుగోలు అనేది గిట్టుబాటు కావాలి. ఎడతెగని వర్షాలతో పత్తి ఎర్రబడడం, పత్తి కాయలు నల్లబడి పంట ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. ఎకరం 10 నుండి 15 క్వింటాలు దిగుబడి వస్తే మాత్రమే రైతుకు ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి 5 నుండి 6 క్వింటాలు మాత్రమే పత్తి పంట దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఒకవేళ అలా వస్తే రైతులకు 1 ఎకరానికి 50,000 నుండి 60,000 వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న సమాచారం. అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట ప్రతి సంవత్సరం 15 నుండి 20 క్వింటాల దిగుబడి వస్తేనే ఒక రైతుకు లాభం ఉంటుందని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షపాతాల వల్ల అయితే రైతు లాభాలు పొందలేకపోతున్నారు. ఈ పత్తి మొక్కలు ఏవైతే ఉంటాయో పత్తి మొక్కలు దానికి కావాల్సిన వాటర్ కంటే ఇంకెక్కువ శాతంలో వాటర్ తీసుకొని ఆ పూత ఏదైతే ఉంటుందో పూత కాయ కూడా రాలిపోయే అవకాశం ఉంది, రాలిపోయిందని చెప్తున్నారు. చెట్టు ఎదుగుదల కూడా అధిక వర్షాల వల్ల బాగా ప్రభావం చూపించింది. చెట్టు కూడా ఎదగలేకపోయింది. ఎక్కువ అంటే ఎడతెరపలేని వర్షాల వల్ల గడ్డి పిక్కోవడానికి కూడా సమయం లేకుండా బాగా గడ్డి పెరగడం వల్ల అది కూడా బాగా నష్టం వచ్చిందని చెప్పేసి పత్తి రైతులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ఒక 5 నుండి 6 క్వింటాలు కూడా రావడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 15 నుండి 20 క్వింటాలు తీసుకుంటామని చెప్తున్నారు. ఒక రైతు 15 నుండి 20 క్వింటాలు తీసుకుంటేనే ఒక రైతుకు లాభసాటిగా ఉంటుంది. 5 నుండి 6 క్వింటాలు వస్తే మాత్రం ఒక రైతుకు ఎకరానికి దాదాపు 50 నుండి 60,000 నష్టం వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉంటాయో ప్రభుత్వాలు ఈ పత్తి రైతులను ఆదుకోవాలని చెప్పేసి దీని మీద ఏమైనా పంట నష్ట పరిహారం కట్టేయాలని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్9 న్యూస్, నల్గొండ.